2004 నుంచి 14 వరకు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావో చూపు. క్లబ్ లో డాన్సులు, తందానాలు, 24 గంటలు జూదగృహం నడిపి. ఇట్ ఈస్ నాట్ సొసైటీ క్లబ్, ఇండివిజువల్ క్లబ్, ఇండివిజువల్ బెనిఫిట్, లైఫ్ లాంగ్ చైర్మన్ అనేది, ఓన్ ప్రాపర్టీ అది. అది హెరిటేజ్ ప్రాపర్టీ అనుకోండి, 50 ఏళ్ళ దాకా లీజ్ అది, నాట్ ఓన్ ప్రాపర్టీ. పైగా ఫ్యామిలీది. నైజాంకే ఫలక్నామా ప్యాలెస్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, పైగా ఇస్ అ బిగ్, మోర్ దాన్ నైజాం కంటే రిచ్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. అది హెరిటేజ్ బిల్డింగ్. అటువంటిది ఇటువంటి అభూత కల్పంతో ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటుండ్రు. మీ యొక్క చరిత్ర చూస్తే ఈయన ఇల్లు ఇచ్చిన అంటాడు, ఎమర్జెన్సీలో ఎవరు ఇల్లు నాదే ఇల్లు అంటాడు. నేను చెప్పే సోనియా గాంధీ గారికి బయటకు పోయిన అంటాడు. నేను లేకపోతే గడ్డం ఫ్యామిలీ అయితే ఓడిపోయింది. గడ్డం ఫ్యామిలీ లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ లేదండి అన్న 5 సార్లు ఓడిపోయాడు. ఈయన మేము లేకపోతే వివేక్ ఒకసారి ఓడిపోయాడు. తండ్రి 2 సార్లు అక్కడ ఓడిపోయాడు, ఒకసారి గజ్వేల్ ఓడిపోయాడు ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి ఉండి అవినీతి చేస్తాను. 20 సంవత్సరాలు మంత్రి ఎలగబెట్టి కేంద్రంలో 10 ఏళ్ళు, ఇక్కడ 10 ఏళ్ళు వల్లకాడు చేసిండు. చెన్నూరులో అవినీతి చేస్తా అని చెప్పి. ఇప్పటికి సాగుకు తాగుకు లేక, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లెక్క ఏదైతుందో, ఈ రోజు ఒక నెన్నెల హెడ్ క్వార్టర్ పోవాలంటే రోడ్ లేదండి. కోట్పల్లి భయ ఏదైతుందో చెన్నూరు నియోజకవర్గంలో ఒక వాగు ఉంటుందండి. వేమన్పల్లి మండల హెడ్ క్వార్టర్ పోలేని పరిస్థితి. కోట్పల్లి అని పోయే రోడ్డు ఏదైతుందో మొత్తం మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చాడు, మొత్తం గుంటలతో రిజర్వ్ ఫారెస్ట్ మీద ఇప్పటి వరకు రాలేదని వినోదే చెప్తున్నాడు. కానీ మరి 10 సంవత్సరాల అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సుమన్, బల్కా సుమన్ కూడా ఏం చేయలేకపోయారు కదా సార్. ఒకటి సార్, టు బి ఫ్రాంక్ చెప్పిన, బాల్కా సుమన్ అయితే అక్కడి వాడు కాదు, కరీంనగర్ జిల్లా మెట్పల్లి లోక్సభ ఉండి పోయిండు చేయలేదండి. వాళ్ళు ఏదైతుందో ఇక్కడ ఉండి ప్రెస్ పైరవీలు వాళ్ళ వ్యవహారం చెప్తే ఆ కుటుంబం ఏం చేసిందో సుమన్ కూడా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలే. విజిటింగ్ ప్రొఫెసర్ సార్ అక్కడ. అందుకోసం ఏదైతుందో 70,000 ఓడిపోయింది. రియాక్షన్ నెగటివ్, ఓ రాచరిక నడిపాడు. అక్కడికి ఎన్ని అక్రమాలు అంటే లేదనుకోండి, కార్యకర్త అంటూ నాయకులు అంటూ తొక్కేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో 70 నుంచి 83కు కీచు మంత్రివర్గం కీచులాట, ముఖ్యమంత్రులు మారడంతో 89-94 అప్పుడు 4, ఇప్పుడు 3, 89-94 ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ వచ్చిందో, మళ్ళీ 83-85 కంటే అఖండ విజయం కాంగ్రెస్ కీచులాటలు ఇచ్చి ప్రజలు ఏదైతుందో 83-85 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ రాలే. అటువంటి పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దంటే ఈ మంత్రివర్గం కోసం ఏదైతుందో నోర్లు బంద్ చేసుకోవాలి హైకమాండ్. అవును, ఏం చెప్తే చేయాలి. ఎప్పుడైనా మంత్రివర్గం అనేది మీరు రాసుకోండి.